నమస్తే. నేను మీ జర్నలిస్ట్ వసంత్. ప్రస్తుతం తెలంగాణలో ఒక రాజకీయ రగడ అనేది మొదలైపోయింది. ఎందుకు అంటే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే జనసేనలో నవనిర్మాణ తెలంగాణ సభ ఏదైతే పెట్టబోతున్నారో, నవనిర్మాణ సభ అనేది ఏదైతే పెట్టబోతున్నారో, ఆ సభకు సంబంధించి జూన్ 2వ తేదీ అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఏదైతే ఉందో, ఆ రోజునే వాళ్ళు సభ కండక్ట్ చేయాలని చూసారు. కేవలం 2000 మందితోనని చెప్పేసి నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ చెప్పారు. 2000 మందితో సభ పెట్టుకుంటానంటే ఇటు డిపార్ట్‌మెంట్ నుంచి గాని, లేదా ప్రభుత్వం నుంచి గాని గ్రీన్ సిగ్నల్ రాలేదు. వ్యతిరేకించారు. దానికి ముఖ్యమైన కారణం ఏంటి అని మనం చూస్తే, ఇక్కడ ఆవిర్భావ దినోత్సవం అంటే ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఇదే రోజు ఏదన్నా వేరే రాజకీయ పార్టీ సభ పెట్టుకుంటే, ఆవిర్భావ దినోత్సవం సభ కాకుండా రాజకీయ సభ పెట్టుకుంటే గనక కొంత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతది. యువత కొంత వేరే దారెళ్ళే ప్రయత్నం జరుగుతది అని చెప్పేసి ఇటు ప్రభుత్వం గాని, డిపార్ట్‌మెంట్ గాని పర్మిషన్ ఇవ్వలేదని చెప్తున్నారు. అక్కడ మొదలైన రచ్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ అయింది. దీనికి ముఖ్యమైన కారణం ఏంటి? ఎప్పుడైతే ఈ యొక్క ఆవిర్భావ వాళ్ళ యొక్క సభకు, జనసేన సభకు పర్మిషన్ దొరకలేదో, ఆ మరుసటి రోజు సాయంత్రం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సభ నిర్వహించారు. ఆ సభలో ఆయన కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎవరబ్బా జాగీరు కాదు. జనసేన వస్తుంది, పోటీ చేస్తుంది. నేనే తిరుగుతాను ఇక్కడ. ఎవరొస్తారో రమ్మని చూద్దాం. తెలంగాణ కోసం పీక్ కోసేసుకుంటాం. తెలంగాణ యువత నాకు ఒకప్పుడు నా పక్కన నిలబడ్డారు. నాకు అండగా నిలబడ్డారు. యువరాజ్యం పెట్టినప్పుడు తెలంగాణ యువతే ఇక్కడ ముందు నిలబడ్డారు. వాళ్ళలో తెగింపు ఉంది. ఆ తెగువ ఉంది. తెలంగాణ యువత ఎప్పుడు కూడా అందరికీ స్ఫూర్తిదాయకం అన్నట్లు ఆయన మాట్లాడిన తర్వాత గతంలో గద్దరన్న గురించి మాట్లాడారు. పాసం యాదగిరి ఆయన గురించి మాట్లాడారు. దాసోజు శ్రవణ్ కూడా మా దగ్గర ఉన్నాడు అప్పట్లో. పీఆర్‌పీ పెట్టినప్పుడు దాసోజు శ్రవణ్ కూడా అక్కడ ఉన్నారు. అంటే ఇలాంటి అనేకమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణది జాతీయవాదం ఎత్తుకోవాలి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జాతీయవాదం ఎత్తుకోవాలి గానీ, ఇలా ప్రాంతీయవాదం ఎత్తుకోవడం ఏంటి? సో కాల్డ్ కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక గాంధీ గానీ, లేదంటే రాహుల్ గాంధీ గానీ ఎక్కడో కేరళలో పోటీ చేయొచ్చు. వయనాడులో పోటీ చేయొచ్చు. పివి నరసింహారావు గారు వచ్చి నంద్యాలలో పోటీ చేయొచ్చు. ఇందిరాగాంధీ గారు మెదక్‌లో పోటీ చేయొచ్చు. జనసేన తెలంగాణలో పోటీ చేస్తే తప్పేంటి? తెలంగాణలో ఉంటే తప్పేంటి అని చెప్పేసి ఆయన వర్షన్. ఇక్కడ కట్ చేస్తే ఒక్క క్షణం మనం ఒకరోజు ముందుకెళ్ళి ఆలోచిస్తే, పవన్ కళ్యాణ్ సభ పెడుతున్నారు అనే అప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు ఏవైతున్నాయో, తెలంగాణ విభజన సమయంలో నేను 11 రోజులు అన్నం తినలేదు అనే వ్యాఖ్యలు ఏవైతున్నాయో, ఆ వ్యాఖ్యలను ప్రెస్ మీట్ ముందు పెట్టి, సో ఆయన తెలంగాణలో రాజకీయ లబ్ధి కోసమే వస్తున్నారు. తెలంగాణ విడిపోవడం ఇష్టం లేని వ్యక్తి ఈరోజు తెలంగాణలో ఎలా పోటీ చేస్తారు అన్నట్లు ఆయన మాట్లాడారు. దానికి కౌంటర్‌గా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. సో ఇదంతా జరిగిన తర్వాత మళ్ళీ పొన్నం ప్రభాకర్ మాట్లాడడం, తర్వాత జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడడం, ఇవన్నీ మనందరూ వన్ బై వన్ చూస్తానే ఉన్నాం. దీని తర్వాత మళ్ళీ కట్ చేస్తే ఈరోజు ఉదయం కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి, తెలంగాణకు అసలైన ఓజీ కేసీఆరే. 2023లో మీరు పోటీ చేస్తే మేము వద్దన్నామా? జనసేన పోటీ చేసింది బీజేపీతో పాటు కలిసి. మేము వద్దనలేదు ఎక్కడా కూడా. బట్ కేటీఆర్ కూడా చెప్పేది ఏంటంటే, ఆవిర్భావ దినోత్సవం రోజే సభ పెట్టుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఇక్కడ మనం ఓవరాల్‌గా చూస్తే ఇది ఒక రాజకీయ ఎత్తుగడ అన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకు రాజకీయ ఎత్తుగడ అంటే, ఒక్కసారి మనం ఇక్కడ చాలా స్ట్రాంగ్‌గా బీజేపీ వర్షన్‌కి వస్తే గనక, అంటే ఇదంతా విశ్లేషకులు చెప్తున్న మాట. బీజేపీ ఎక్కడైతే ప్రాంతీయ పార్టీతో కలిసి పోటీ చేసిందో, ఆ ప్రాంతీయ పార్టీ ఆ రాష్ట్రంలో అంతరించిపోవడానికి సిద్ధంగా ఉంటది. మనం మహారాష్ట్రలో చూసుకుంటే శివసేన పార్టీ స్ప్లిట్ అయింది. షిండే మొదటగా సీఎంగా చేశాడు. తర్వాత డిప్యూటీ సీఎం. ఇప్పుడేమో డిప్యూటీ సీఎంగా పక్కన కూర్చోబెట్టి సీఎంగా బీజేపీ వ్యక్తం చేశారు. బీహార్ పరిస్థితి ఏంటి? బీహార్ పరిస్థితి కూడా అలానే ఉంది. నితీష్ కుమార్‌ని పక్కన పెట్టేశారనేది. బట్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఒక రాజకీయ ఎత్తుగడ ముందుకెళ్తుంది. రాజకీయ ఎత్తుగడతో సౌత్‌లో బలంగా అవ్వాలని చెప్పేసి. ఎందుకంటే కేరళంలో రీసెంట్‌గా యూడీఎఫ్ గెలిచింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సీఎంని మార్చేశారు. డీకే శివకుమార్. అంటే సౌత్‌లో ఎక్కడైనా సరే ఏదన్నా ఇబ్బంది ఉంటే కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్‌గా డీకే శివకుమార్ వ్యవహరిస్తారు. అంటే బీజేపీ
ఒక 10 సంవత్సరాల ముందుగానే అక్కడ పార్టీ గెలవాలంటే ఒక 10, 15 సంవత్సరాల ముందుగానే పక్కా ప్లాన్ ప్రిపేర్ చేసుకొని వస్తది అంటున్నారు విశ్లేషకులు. సో ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్‌ని ఇప్పటి నుంచి అంటే 2028 టార్గెట్‌గా పెట్టుకొని పవన్ కళ్యాణ్‌ని తెలంగాణలో రాజకీయం చేయించాలి. తెలంగాణలో ఉన్న యువతని ప్రేరేపించాలి. తెలంగాణలో ఎవరైతే పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారో, ఎవరైతే జనసేన నాయకులు ఉన్నారో వీళ్ళంతా బలంగా పనిచేస్తే ఒక రూట్ మ్యాప్ బీజేపీకి పడిద్దనేది ఇక్కడ చాలా క్లియర్ కట్‌గా విశ్లేషకులు చెప్తున్నారు. అంటే ఇది కేవలం జనసేన పార్టీ ఒక సభ కోసమో, లేదంటే అక్కడ పోటీ చేస్తా ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎవరు కూడా ఆపిన పరిస్థితులు లేవు. 2023 ఎన్నికల్లో తాండూరు నుంచి మొదలుపెట్టుకుంటే కూకట్పల్లి వరకు ఆల్మోస్ట్ చాలా నియోజకవర్గాల్లో పోటీ చేశారు. కుత్బుల్లాపూర్ నుంచి కూన శ్రీశైలం గౌడ్ పోటీ చేస్తుంటే ఆయనకి సపోర్ట్ చేయడానికి జనసేన తరఫున, కూటమి తరఫున పవన్ కళ్యాణ్ గారు వచ్చి రోడ్ షో కూడా చేశారు. బట్ ఎక్కడా కూడా ఏ పార్టీ అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కానీ, లేదంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కానీ జనసేనని ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా ఆపలేదు. పోటీ చెయ్యనివ్వం అని చెప్పలేదు. కానీ ఇది ఒక రాజకీయ ఎత్తుగడగా కనిపిస్తుంది అనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. వై? బికాజ్ పవన్ కళ్యాణ్ గనక అక్కడున్న యువతను ప్రేరేపించగలిగితే, తెలంగాణలో ఉన్న యువతను ప్రేరేపించగలిగితే, పవన్ కళ్యాణ్ కొంత పార్టీకి రూట్ మ్యాప్ వేయగలిగితే రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ, లేదంటే 2028 ఎన్నికల్లో కానీ ఖచ్చితంగా బీజేపీ, జనసేన ఒక కూటమిగా పోటీ చేయబోతుంది అనేది చెప్తున్నారు. వాళ్ళిద్దరూ పోటీ చేస్తే కొంత ఇప్పుడు రీసెంట్గా మనం గతంలో చూసుకున్నట్టు 2023లో 8 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్న బీజేపీ దాదాపుగా 20 చోట్ల వరకు 20 చోట్ల పైగా రెండో ప్లేస్లో వచ్చిన బీజేపీకి గెలిచే ఓట్ బ్యాంక్ ఏదైతే ఓట్ షేరింగ్ ఏదైతే ఉందో ఆ ఓట్ షేరింగ్ అంటే 5,000, 10,000, 20,000 ఈ ఓట్ షేరింగ్ ఉంటే కొన్ని ప్లేసుల్లో ఈ 8 స్థానాలతో కలిసి గెలిచే అవకాశాలు ఉండేవి. కానీ అవి మిస్ అయ్యారు కాబట్టి ఈసారి జనసేనను కూడగట్టుకొని ఖచ్చితంగా బీజేపీ పక్కా ప్లాన్తోనే వెళ్తుంది అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. బట్ ఏది ఏమైనా సరే అటు పవన్ కళ్యాణ్ మాట్లాడినా, ఇటు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, కేటీఆర్ వీళ్ళు ఎవరు మాట్లాడినా ఏది ఏమైనా సరే రాష్ట్రాల అభివృద్ధి కుంటుపడకూడదు. బట్ ఇక్కడ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ప్రెస్ మీట్ కంప్లీట్ చేసిన తర్వాత ఎంపీ రఘునందన్ గారు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది అన్నట్లుగా ఆయన సమర్థించుకుంటూ వచ్చారు. బట్ ఇదంతా చూస్తుంటే బీజేపీ వ్యూహం ఉందనేది చాలా క్లియర్గా తెలుస్తోంది. బట్ ఇక్కడ ఆంధ్రప్రభగా కోరుకునేది ఏంటంటే ఆంధ్రప్రభగా 2 రాష్ట్రాల అభివృద్ధి ఏదైతుందో ఆ అభివృద్ధి అనేది కుంటుపడకూడదు. ఎక్కడా కూడా రాజకీయ ఎత్తుగడలు వచ్చిన తర్వాత ఆ రాష్ట్రం వెనకబడాలి, ఈ రాష్ట్రం వెనకబడాలి అనేది ఎక్కడా ఉండకూడదు. 2 రాష్ట్రాలు అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలి. ఈ రాజకీయ గొడవలన్నీ, ఈ రాజకీయ ఎత్తుగడలన్నీ కూడా రాష్ట్రాల అభివృద్ధిని వెనక్కు లాక్కూడదు అనేదే ఆంధ్రప్రభ కోరుకుంటుంది.